సాయిల్ ఏదో స్పాయిల్ అయింది అంటున్నారు కదా. సాయిల్ సైంటిస్ట్ అందరికీ తెలుసు, బట్ సమ్ ఎవరు ముందుకు తీసుకురావట్లేదు దీన్ని. లండన్లో స్టార్ట్ అయ్యి ఇండియా వరకు 100 days సద్గురు రైడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈషా ఫౌండేషన్ కూడా చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తారు కదా. థింగ్ ఇస్ మహాశివరాత్రి ఈవెంట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఈషా ఫౌండేషన్, అది కూడా చాలా మందికి తెలుసు. అండ్ మన మంగ్లీ గారు కూడా అక్కడ సింగింగ్ చేస్తారు, సమంత వీళ్ళంతా వస్తారు. సో ఎక్కువగా సేవ్ సాయిల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇండియాలో ఫార్మర్సే. అంటే ఫార్మర్స్ అంటే ఫస్ట్ మనకు వచ్చే ఐడియా, వన్ ఆఫ్ ద ఐడియా ఈజ్ పువర్. సోషల్ స్టేటస్ ఒకటి క్రియేట్ చేయగలిగితే, అంటే ఫార్మర్కి కూడా ఒక రోల్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది సొసైటీలో. సో ఇలానే కంటిన్యూ అయితే ఒక 5 yearsకో 10 yearsకో సిచ్యువేషన్ ఏంటి? లాస్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 25 wars అయ్యాయి జస్ట్ టు అక్వైర్ ఫర్టైల్ సాయిల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈషా ఫౌండేషన్ని సద్గురు గారు బాగా లీడ్ చేస్తున్నారు. బట్ ఈ ఈషా ఫౌండేషన్లో సేవ్ సాయిల్ అనే ఒక కొత్త ఇంప్లిమెంట్ని తీసుకొచ్చి ఏదో చిన్న బయట ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. బట్ ఈ సేవ్ సాయిల్ అంటే ఏంటి, ఇంతకీ సద్గురు దీన్ని ఎందుకు లీడ్ చేస్తున్నారు, అండ్ ఇందులో ఉన్న చిన్న చిన్న డౌట్స్ అన్ని నేను ఇవాళ మీ ముందరికి ఇద్దరు వాలంటీర్స్ని తీసుకొచ్చానండి. ఒకరు జయలేఖ అండ్ మరొకరు అభిరామ్. వీళ్ళిద్దరిని అడిగి ఈ సేవ్ సాయిల్లో ఉన్న లూప్ హోల్స్ కానీ, ఈ సేవ్ సాయిల్ వల్ల పనికొచ్చే మార్గాలు ఏంటి, అండ్ సద్గురు గారి గురించి కూడా తెలియని మరికొన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి. హలో. బాగున్నారా? ఓకే. సో మొత్తంగా నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉంటుంది, చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అసలు ఈ సేవ్ సాయిల్ అంటే ఏంటి? సేవ్ సాయిల్ అనేది ఒక గ్లోబల్ ఎకలాజికల్ మూమెంట్ అండి. అది తీసుకొచ్చింది ఎందుకంటే మన సాయిల్ కండిషన్ ఇస్ ఇన్ వెరీ బ్యాడ్ కండిషన్ అనమాట. దీనమైన పరిస్థితిలో ఉంది మన మట్టి అనేది. దాన్ని అందరికీ తెలియజేయడానికి సద్గురు ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఓకే. సో ఈ మూమెంట్ అనేది ఇది మన ఓన్లీ ఇండియాకో లేకపోతే ఒక స్టేట్కో వర్తించింది కాదు, ఇట్ ఈస్ ఫర్ ద హోల్ గ్లోబ్. అంటే సాయిల్ ఏదో స్పాయిల్ అయింది అంటున్నారు కదా, ఏం స్పాయిల్ అవుతుంది? సాయిల్ ఇస్ డైయింగ్ అంటే దాని రీజన్ ఏంటి? సాయిల్ యాక్చువల్లీ లివింగ్ సిస్టమ్. సాయిల్ అనేది ఒక లివింగ్ సిస్టమ్ అనమాట. దేర్ ఆర్ రీసెర్చ్ ఫైండింగ్స్ ఏం చెప్తున్నాయంటే, ఒక టీస్పూన్ లివింగ్ సాయిల్ తీసుకుంటే మన టోటల్ గ్లోబల్ పాపులేషన్ కంటే ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఇట్స్ అ లివింగ్ సిస్టమ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓకే. అది మన ప్రాక్టీసెస్ వల్ల మనం ప్రాపర్లీ దాన్ని మెయింటైన్ చేయలేకపోవడం వల్ల డిటేరేట్ అవుతా ఉంది. సో ఆల్రెడీ 52% ఆఫ్ ద గ్లోబల్ అగ్రికల్చర్ సాయిల్స్ డిగ్రేడ్ అయిపోయినాయి. అంటే దీనివల్ల ఎఫెక్ట్ ఏముంటుంది? యూ కెనాట్ ప్రొడ్యూస్ ఫుడ్. 52% ఆల్రెడీ ఇప్పుడు 52% ఆల్రెడీ ఈ ఇయర్ ఇప్పటికే అయిపోయింది. మనం ఏం చేయకుండా ఉన్నామంటే 2050 కల్లా 90% ఆఫ్ ద సాయిల్స్ విల్ బికమ్ డిగ్రేడెడ్. డిగ్రేడ్ అవ్వడం అనేది వి మస్ట్ హావ్ హర్డ్ వేరే యానిమల్స్ ఎక్స్టెంట్ అవ్వడము అలా వినుంటాం కదా. సో ఇది ఎలాంటి కండిషన్ అంటే సాయిల్ ఎక్స్టెంట్ అయిపోతుంది. సాయిల్ అనేది ఒక న్యాచురల్ రిసోర్స్, మనం ఎక్కడో ఫ్యాక్టరీలో తయారు చేసుకొచ్చి పెట్టేది కాదు కదా. సో అది ఎక్స్టెంట్ అయిందంటే యూ కెన్ అండర్స్టాండ్, సాయిల్ లేకుండా మనం ఏమైనా పండించగలమా, ఏమైనా తినగలమా? ఇప్పుడున్న పాపులేషన్నే పోషించడం కష్టం కాదు. కొన్ని కంట్రీస్లో హంగర్ అదంతా మనం వింటూ ఉన్నాం. మనము 2045 కల్లా వచ్చామంటే ఆల్రెడీ November 15 సెన్సస్ చెప్తుంది ఏంటి, 9 బిలియన్స్ రీచ్ అయ్యాం. ఓకే. సో యూ కెన్ అండర్స్టాండ్ ఫుడ్ సెక్యూరిటీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. పంటలు పండించలేము, అలాంటి పరిస్థితి అయిపోతుంది. ఈ మట్టిలోంచి దిస్ లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్ తీసేసామంటే ఇట్ బికమ్ శాండ్ అనమాట. టు సింప్లీ ఎక్స్ప్లెయిన్ టు యూ, సాయిల్ ఈజ్ ఈక్వల్ టు శాండ్ ప్లస్ ఆర్గానిక్ మ్యాటర్. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్లోనే లివింగ్ సిస్టమ్ అంతా ఉంటుంది. మనం ఆర్గానిక్ మ్యాటర్ తీసేసామంటే శాండ్ అన్నప్పుడు ఏమంటాం, దాన్ని డెజర్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ డెజర్టిఫికేషన్. ఆ లివింగ్ సిస్టమ్ ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోవడం వల్ల సాయిల్ వచ్చి శాండ్ అయిపోతుంది. వన్స్ ఇట్ బికమ్స్ శాండ్, ఇట్ ఈస్ నాట్ వర్త్ గ్రోయింగ్ ఎనీ క్రాప్స్. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఇది రీచ్ అవుతుందా లేదా మీ ప్రకారం? మన ప్రయత్నం దాని గురించి సద్గురు ఈ మూమెంట్ స్టార్ట్ చేసి అనౌన్స్ చేశాక ఫస్ట్ ఫేజ్ వచ్చి ఇట్ ఈస్ అవేర్నెస్ డ్రైవ్. మీన్స్ అందరికీ తెలియజేయడం, సాయిల్ పరిస్థితి ఇలా ఉంది, మనం ఇప్పుడు మేల్కొని ఏమైనా చేయకపోతే పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకుంటే
విత్ ఇన్ 20-25 years we can get it back to the condition. ఓకే. లేకపోతే ఇంకా డిటోరేట్ అయిపోతే 100 years పనిచేసినా కానీ సాయిల్ని ఆ కండిషన్లోకి తీసుకురాలేము అనే ఈ అర్జెంట్ నీడ్ని అర్థం చేసుకుని సద్గురు ఇనిషియేటివ్ తీసుకున్నారు. సద్గురు ఇస్ ఎ స్పిరిచువల్ లీడర్, అదర్వైజ్ టాక్స్ ఆఫ్ యోగా, వెల్ బీయింగ్ అదంతా. కానీ ఇది మనము భూమిలో ఎవరు లేనప్పుడు ఇంకా యోగా అవన్నీ ఎవరి కోసం చేస్తాము? యోగా అయినా ఏదైనా ఇట్ ఈస్ అబౌట్ హ్యూమన్ కాన్షియస్నెస్. సో ఆ కంపాషన్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి ఏంటి, మనకు కూడా 2045కే 90% సాయిల్ డిగ్రేడ్ అయిపోతుంది అనుకోండి, మనమందరం కూడా ఎఫెక్ట్ అవుతాం, మనలో చాలామంది ఎఫెక్ట్ అవుతాం. వీఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ వెరీ లాంగ్ అహెడ్, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కాదు మనం మాట్లాడేది, అవునా? సో అందుకని అండ్ ఇది ఇలా ఉంది అనేది సాయిల్ సైంటిస్ట్కి అందరికీ తెలుసు, బట్ సమ్ ఎవరు ముందుకు తీసుకురావట్లేదు దీన్ని. క్లైమేట్ చేంజ్ అని, ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ అని ఎన్నో, ఇది ఓజోన్ లేయర్, ఆక్సిజన్ సరిగ్గా ఉండట్లేదు, చేంజ్ కన్వెన్షన్స్ చాలా అవుతుంటాయి, మీటింగ్స్ అవుతూ ఉంటాయి, కానీ వీఆర్ టాకింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నాట్ సాయిల్. సాయిల్ని ట్యాక్టిల్ చేసామంటే ఈ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు మనము సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అవేర్నెస్ గురించి మాట్లాడితే మనము మార్చ్ 21st సేవ్ సాయిల్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఓకే. ఏ ఇయర్? 2022 సద్గురు రైడ్ స్టార్ట్ అయింది మార్చ్ 21st రోజు. 100 daysలో సద్గురు యూరోప్ నుంచి లండన్లో స్టార్ట్ అయ్యి ఇండియా వరకు 100 days బైక్ రైడ్ చేశారు. యా, కంటిన్యూస్లీ. అంటే అక్కడ నుంచి ఇక్కడికి, యూరోప్ టు లండన్. యా, ఫ్రమ్ లండన్ టు ఇండియా, కోయంబత్తూర్. లండన్ టు కోయంబత్తూర్. ఆ ఏజ్లో 65 years old and lone motorcyclist, nobody else with him. ఓ. సో ఈ జర్నీలో ద మెయిన్ పార్ట్ వాస్ పీపుల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకురావడం. సో ఇట్లా ఈ జర్నీ చేసి ఇవాళ మనకి 81 nations సపోర్ట్ చేస్తున్నాయి. ఈ 100 days జర్నీతో వచ్చిన అవేర్నెస్ వల్ల 81 nations సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇండియాలో 11 states MOU సైన్ చేసాయి ఆల్రెడీ. అండ్ ఇది కాకుండా మనం అనుకున్న టార్గెట్ ఏంటి అంటే 3.5 billion పీపుల్కి ఈ మెసేజ్ రీచ్ అవ్వాలి, వాళ్ళ సపోర్ట్ రావాలి అని. అండ్ ఇవాళ 3.9 billion పీపుల్ సపోర్టింగ్ దిస్ మూమెంట్ యాజ్ ఆఫ్ టుడే. సో ఆల్మోస్ట్ హాఫ్ ద ప్లానెట్ ఈస్ అవేర్ ఆఫ్ సేవ్ సాయిల్ మూమెంట్ అండ్ దే ఆర్ సపోర్టింగ్ దిస్ మూమెంట్. మిగిలిన వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి అనేది మా నెక్స్ట్ ఫేజ్. అండ్ టు కీప్ దిస్ మూమెంటమ్ గోయింగ్, ఇది కంటిన్యూ అవ్వాలి పాలసీస్ వచ్చే వరకు, సాయిల్ పైన ఒక పాలసీ వచ్చే వరకు అనేది ఉద్దేశం. అండ్ అమ్మ ఒక క్వశ్చన్, అంటే మీ సేవ్ సాయిల్ అనేది కాకుండా సద్గురు అంటే ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, వీటి గురించి చాలా మంది కూడా తెలీదు, మీరు ఏమన్నా చెప్తారా? సద్గురు ఇస్ ఫౌండర్ ఆఫ్ ఈషా ఫౌండేషన్ అండి. అది 1995 I think. He's been in this for more than 40 years పనిచేస్తూ ఉన్నారు. మెయిన్లీ అబౌట్ యోగా అండ్ వెల్ బీయింగ్ అండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ తీసుకురావడానికి. సో ఐ థింక్ అరౌండ్ 16 million, it is all a volunteer based organization అనమాట. ఓకే. అండ్ వీ హ్యావ్ సెంటర్ ఇన్ కోయంబత్తూర్, ఈషా యోగా సెంటర్ కోయంబత్తూర్ ఉంటుంది. దెన్ ఇన్ స్టేట్స్ ఆల్సో. ఓకే. అండ్ మెయిన్లీ ఫోకస్ ఇస్ ఆన్ yoga and well-being only. There are programs happening, events happening, and along with that he always has paid attention to environment anamata. అది స్టార్ట్ అయింది మేబీ, ఇది ఇప్పుడు సేఫ్ సాయిల్ మూమెంట్గా వస్తుంది, కానీ ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అని ఈషా ఫౌండేషన్లో ఓన్లీ యోగా నేర్పించడం ఒకటే. అవును, ఈషా ఫౌండేషన్కి కూడా చాలా మంది విజిట్ అవుతారు. ఈషా ఫౌండేషన్లో చేసేది ఒకటి యోగా ప్రాక్టీసెస్ ఒకటే కాదు, ప్రాజెక్ట్స్ మీద ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో యూ టాక్ ఆఫ్ ఈషా విద్య, రూరల్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తుంది. ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అని ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ స్టార్టింగ్ నుంచే చేస్తూ ఉన్నారు. దెన్ 2017లో మీరు వినుంటారు, ర్యాలీ ఫర్ రివర్స్ అని చేశారు. బికాస్ మన ఇండియాలో రివర్స్ కండిషన్ చూసి రెజ్యునేషన్కి ఏం చేయాలి అనేది ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, ప్లాన్స్ అవన్నీ ఇస్తూ, అండ్ యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ లాగా కావేరీని ప్రొటెక్ట్ రెజ్యునేట్ చేయడానికి తీసుకున్నారు. యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి కావేరీ కాలింగ్ అనే ప్రాజెక్ట్లో. సో అండ్ హీ హెస్ బీన్ గివెన్ అవార్డ్ ఆఫ్ పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. దెన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఆల్సో he has got a highest national award for that. Is one of the top influences known to us in India. సో ఇక్కడ ఈషా ఫౌండేషన్లో మెయిన్గా ఏంటంటే యోగా అండ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్స్ ఉంటాయి. Actively participating and doing that, offering these things to the whole world, not just in India. అండ్ ఇక్కడ ఈషా ఫౌండేషన్ కూడా చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తారు కదా, హీరోస్, హీరోయిన్స్ కానీ, బిగ్ షాట్స్ కానీ. సో వీళ్ళు అక్కడ ఏం చేస్తుంటారు?
ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్. వాళ్ళలో కొంతమంది కూడా ఆ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళే. ప్రోగ్రామ్స్లో ఇందులో ఈషా ఫౌండేషన్కి వచ్చేసరికి బేసిక్ ప్రోగ్రామ్ ఇస్ ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. వాట్ ఇట్ టీచర్స్ యూ ఇస్ హౌ టు హ్యాండిల్ యువర్ లైఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్. దేర్ టూల్స్, అందులో ఇచ్చే టూల్స్ వల్ల మనము అది ఫాలో అయ్యామంటే ఆ ప్రాక్టీస్ కూడా నేర్పిస్తారు. అది కాకుండా వెన్ యూ గో త్రూ దట్ ప్రోగ్రామ్ వాట్ యు ఆర్ ఎక్విప్డ్ విత్ ఇస్ హౌ యూ కెన్ హ్యాండిల్ యువర్ లైఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్. సో వీళ్ళలో అందరూ కూడా ఎవరైతే కనెక్ట్ అయ్యారో ఆ ప్రోగ్రామ్ చేశారు, ఆ తర్వాత అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ చేశారు. బట్ బేసిక్ ఫండమెంటల్ ప్రోగ్రామ్ ఇస్ ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రామ్ అనమాట. అది దాని ద్వారా ఇంప్రెస్ అయ్యో బెనిఫిట్ అయ్యో వాళ్ళు వస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి పాపులర్ థింగ్ ఇస్ మహాశివరాత్రి ఈవెంట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఈషా ఫౌండేషన్. అది కూడా చాలా మందికి తెలుసు. ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ వాచ్ ఇట్. How many lakhs? I don't know the last year. In spite of the COVID also, 21లో 22లో ఈ ప్రోగ్రామ్ చేశారు. Many channels. టాప్ వాచ్డ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. అండ్ మన మంగ్లీ గారు కూడా అక్కడ సింగింగ్ చేస్తారు, సమంత వీళ్ళంతా వస్తారు. Every time somebody from here also, one of the influencers, top people are coming, they are participating. అంటే ఇక్కడ కొంతమంది ఏమంటారంటే లైక్ పాజిటివ్ థింకర్స్ ఉంటారు, నెగిటివ్ వాళ్ళు ఏమంటారంటే ఆ షోని హైలైట్ చేయించుకోవడానికి వీళ్ళని పిలిపించింటారు, పెయిడ్గా ఇన్విటేషన్స్ ఇచ్చింటారు, ఇట్లాంటివి ఉంటాయా? అలా కాదు, ఎంతోమంది ఆర్టిస్ట్ వస్తారు వాళ్ళంతటి వాళ్ళే. ఎవ్రీ టైమ్ యూ సీన్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. అదొకటే కాకుండా ఇంకొక ఫోకస్ ఏముంటుందంటే మహాశివరాత్రి ఈవెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. డైయింగ్ ఫోక్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఫోక్ ఆర్ట్స్ కొన్ని విచ్ అంటే మనము పట్టించుకోకుండా వదిలేస్తే అవి అలా డై అయిపోయే లాంటివి కొన్ని ఫోక్ ఆర్ట్స్ ఉంటాయి. అవన్నిటిని కూడా ప్రమోట్ చేయడానికి అలాంటి ఆర్టిస్ట్ని కూడా తీసుకొస్తూ ఉంటారు. ట్రెడిషనల్ ఫోక్ సాంగ్స్ కానీ ఫోక్ డాన్సెస్ కానీ డ్రమ్మర్స్ అని మనం ఎక్కడ విననివి ఇలాంటివి కూడా పర్టికులర్గా తీసుకొస్తాం. అవి మన ఇండియన్ కల్చర్ ఇండియన్ అండ్ ఆల్సో ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్రికా నుంచి కూడా ఒక టీం వచ్చి దే పర్ఫామ్. సో ఇట్స్ నాట్ జస్ట్ పబ్లిసిటీ కోసము పాపులర్ వాళ్ళని పిలుచుకురావడం ఒకటే కాకుండా మన కల్చర్కి సంబంధించి ఇలాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా హైలైట్ చేసి అంటే అందరికి తెలియజేసేలాగా చేస్తూ ఉంటారు. ఇందులో ప్రాజెక్ట్స్ సంబంధించి మాట్లాడితే సంస్కృతి అని ఒక ప్రాజెక్ట్ కూడా ఈషా ఫౌండేషన్లో ఉన్నాయి. దేర్ మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ ఆల్ దిస్ ఓన్లీ, నాట్ జస్ట్ యోగా, మ్యూజిక్, ఆర్ట్ ఫామ్ అండ్ కలరీ అని ఒకటి మార్షల్ ఆర్ట్స్. సో ద చిల్డ్రన్ ఆర్ ట్రైన్ ఫర్ ఆల్ దట్. అండ్ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా మీరు చూస్తారు ప్రాజెక్ట్ సంస్కృతి నుంచి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను చూశాను, కొంతమంది ఈషా ఫౌండేషన్కి లైక్ వెయిట్ లాస్ కోసం వస్తున్న వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే నాన్ వెజ్ కూడా తినకుండా లైక్ అంటే కంప్లీట్గా అదంతా అవాయిడ్ చేసేసి ప్రాక్టికల్ అంటే వెజిటేరియన్గా వెళ్తుంటారు. ఎందుకు అలా? సద్గురు ప్రోగ్రామ్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ఫుడ్ తింటే ఎలా ఉంటుంది, మన బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది. యోగా ప్రోగ్రామ్ నేర్పించినప్పుడు ఏ ఫుడ్తో ఎలా అవుతుందని. బట్ నోవేర్ ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ అంటే మీరు ఇదంతా మానేయాలని కానీ మీరు ఇలా తినకూడదని కానీ ఎక్కడ చెప్పరు. మనకి ప్రోగ్రామ్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ వాట్ ఆర్ ద పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్స్ ఏంటి, నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్స్ ఏంటి, అవి తినడం వల్ల ఏం జరుగుతుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుంటుంది, వాట్ అంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ దేనికి అడాప్ట్ అయి ఉంది యాక్చువల్లీ, మనం ఎలా దాన్ని చేస్తాం ఇలా చెప్తారు. అంతేగాని ఈషాలోకి వెళ్ళామంటే నాన్ వెజ్ మానేయాలనో వెజిటేరియన్ అవ్వాలనో ఎక్కడ చెప్పరండి. ఓకే, అంటే నేను జనరల్గా చూసా, అంటే కొంతమంది ఏమంటారంటే లైక్ ధ్యానం చేసేప్పుడు ఈ నాన్ వెజ్ ఇలాంటివి లేకుంటే పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, కోపం ఇట్లాంటివి ఏమన్నా ఉన్న కంట్రోల్ ఉంటాయి, ఇలా చెప్తుంటారు. అక్క ఇప్పుడు మెన్షన్ చేసినట్టు ప్రాణిక్ ఫుడ్స్ అని ఉన్నాయి, నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్స్ ఉన్నాయి, పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్ ఉన్నాయి, న్యూట్రల్ ఉంటాయి. సో నెగిటివ్ అంటే మన సిస్టమ్కి అగేన్స్ట్గా పనిచేస్తాయి. సో దీనిలో గార్లిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇట్లాంటి లిస్ట్ ఉంది. కాఫీ, కెఫిన్, బేసిక్గా కెఫిన్ పదార్థం. సో ఇవి తీసుకుంటే నర్వస్ స్టిమ్యులెంట్స్ ప్లస్ నర్వస్ సిస్టమ్కి కొంచెం స్టిమ్యులేషన్ క్రియేట్ చేసే పదార్థాలు తీసుకుంటే ఒక బాడీ ఒక సర్టెన్ వేలో ఉంటుంది. అదే పాజిటివ్ ప్రాణిక్ అంటే ఏవైతే సిస్టమ్కి సపోర్ట్ చేస్తాయో, మన వెల్బీయింగ్కి సపోర్ట్ చేస్తాయి. సో ఇవి తీసుకుంటే సిస్టమ్ వేరేలా పనిచేస్తుంది. అట్లనే రెండు చేయకుండా జస్ట్ ఏదో న్యూట్రల్ ఉంటాయి. సో మనం తీసుకున్న ఫుడ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో మనమే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇది రోజు మనమే అబ్జర్వ్ చేసుకోవచ్చు కూడా. తర్వాత మన ఇష్టం, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ చాయిస్. మనం ఒక వేలో వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి తగిన ప్రతి ఒక్క డైరెక్షన్ నుంచి సపోర్ట్ తీసుకోవాలనుకుంటాం. సో ఫుడ్ ద్వారా కూడా ఇది ఒక సపోర్ట్.
ప్రాక్టీసెస్కి మనకి మన టోటల్ ఓవరాల్ వెల్బీయింగ్కి సపోర్ట్ చేసేది కాబట్టి ఫుడ్ని కూడా మనం చేంజ్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది మన లైఫ్. లేదు అంటే ఇట్ ఈస్ అప్ టు అస్, మన పేస్ కాబట్టి మన లైఫ్ కాబట్టి ఇట్ ఈస్ అప్ టు అస్ అట్ వాట్ పేస్ వీ వాంట్ టు గో. అండ్ ప్రజెంట్ ఈ డిసెంబర్లో కూడా మీరు వాలంటరీ కమిటీ వాళ్ళు సేవ్ సాయిల్ ఏదో రన్నింగ్ చేస్తున్నారంట కదా? December 5th వరల్డ్ సాయిల్ డే వస్తుందండి. వాట్ ఎ బెటర్ డే దాన్ టు టాక్ అబౌట్ సాయిల్ కదా, అందుకని ఈ సేవ్ సాయిల్ మూమెంట్ ద్వారా మేము అవేర్నెస్ ఇంకా పెంచి మూమెంట్ గురించి ఇంకా చాలామందికి తెలిసేది ఉంది కదా, యాక్టివిటీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సిటీలో స్పెసిఫిక్ పాయింట్స్లో వాకథాన్, స్టాండథాన్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ టు పీపుల్. దీంట్లో జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళ వెహికల్స్కి స్టిక్కర్స్ ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి చేస్తున్నారు హైదరాబాద్లో? సో ఓవరాల్గా 7 లొకేషన్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ టుడే ఆ లొకేషన్స్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఒక్కసారి వచ్చాయి అంటే డెఫినెట్గా వీ విల్ బీ ఏబుల్ టు టెల్ యూ. ప్రస్తుతం అదే పర్మిషన్ రాలే కాబట్టి వీ హ్యావెంట్ అనౌన్స్ టు ద వాలంటీర్స్ ఆల్సో. ఎంతమంది ఉన్నారు ఈసారి అంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి? ఈచ్ లొకేషన్ అట్లీస్ట్ 100 పీపుల్ వీఆర్ ప్లానింగ్. ఓకే. సో ఇది మళ్ళీ నేషన్ వైడ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ 8 to 9 AM ఆన్ ద వరల్డ్ సాయిల్ డే నేషన్ వైడ్ దేర్ విల్ బి వాకథాన్ ఆర్ స్టాండథాన్, లేకపోతే సైక్లింగ్ ఏదైనా జరగచ్చు ఫర్ సాయిల్. సైక్లింగ్ అంటే ఇట్ విల్ బి అ స్మాల్ నెంబర్, మేబీ 15-20 పీపుల్. బట్ వాకథాన్, స్టాండథాన్ డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ 100 అట్లీస్ట్ ఇన్ ఈచ్ లొకేషన్ దే ఆర్ సీయింగ్. ఇట్లా ఏపీటీ రీజన్లో 16 ప్లేసెస్ ఇప్పటికి 18 ప్లేసెస్ ఇప్పటికీ ఫైనలైజ్ అయ్యాయి. జస్ట్ పర్మిషన్ కోసం మేము వెతుకుతున్నాము, ఐ మీన్ ట్రై చేస్తున్నాము. అండ్ నేషన్ వైడ్ ఇట్లనే జరిగి ఈ మూమెంటం నెక్స్ట్ ఫేజ్ అనమాట ఇది. అంటే ఇప్పటివరకు వచ్చిన సపోర్ట్ని గుర్తు చేసుకుంటూ సెలబ్రేషన్ ఇది. మనకి ఇంత సక్సెస్ 3.5 billion పీపుల్ రీచ్ అయిందని. ఫైనలీ ఆబ్జెక్టివ్ ఇస్ మన గవర్నమెంట్స్ పాలసీస్ తీసుకురావాలండి. ఇప్పుడు నేను వి స్టార్టెడ్ విత్ ఆర్గానిక్ మ్యాటర్ అని చెప్పాను కదా, సాయిల్ డెజర్టిఫై అయిపోతుంది అంటే సాయిల్ నుంచి ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోతుంది. యాక్చువల్లీ సాయిల్ని సాయిల్ అనాలి అంటే మినిమం 3% ఆర్గానిక్ మ్యాటర్ ఉండాలన్నమాట. అది లేదు, వరల్డ్లో ఎక్కడా లేదు. ఇప్పుడు యూరోప్ తీసుకున్న 2%, కొన్ని 75% ఆఫ్ ద సాయిల్స్లో 2% కంటే తక్కువ ఉంది. మన ఇండియా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. యాక్చువల్లీ 0.5% కూడా లేదు. 65% ఆఫ్ ద అగ్రికల్చర్ సాయిల్స్. ఈ మూమెంట్లో మాట్లాడేదంతాను అబౌట్ అగ్రికల్చర్ సాయిల్స్ అండి, వేర్ ఫార్మర్స్ ఆర్ డీలింగ్ విత్ దట్. సేవ్ సాయిల్ అనేది వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ జస్ట్ అంటే బిల్డింగ్స్ కవర్ అయ్యేది కూడా మట్టితో ఉంటుంది కదా. మనం మాట్లాడేది అగ్రికల్చర్ సాయిల్స్ గురించి, వేర్ ఫార్మర్స్ ఆర్ టెండింగ్ టు దట్ సాయిల్స్. వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకోండి టు ఇంప్రూవ్ ద సాయిల్ కండిషన్. గవర్నమెంట్స్ పాలసీస్ తీసుకురావాలి. ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం 0.5% ఆర్గానిక్ మ్యాటరే ఉంది. ఆయన మనము రికమెండ్ చేసినవన్నీ తీసుకొచ్చి ఆర్గానిక్ మ్యాటర్ ఇంప్రూవ్ అయితే ఆయనకి ఇన్సెంటివ్ రావాలి. ఓకే. ఓన్లీ దెన్ అన్లెస్ వి ఇన్సెంటివైజ్ ద ఫార్మర్ హీ విల్ నాట్. ఆల్రెడీ స్ట్రగ్లింగ్ కదా ఫార్మర్స్ విత్ సో మెనీ థింగ్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడ్యూసింగ్, దట్స్ వై వీఆర్ ఆల్ ఈటింగ్. అవునా? రేపొద్దున ఇంకా అది ఎకనామికల్గా లేకపోతే వీళ్ళందరూ కూడా వదిలేశారనుకోండి, బికాస్ వన్స్ ద సాయిల్ ఫర్టిలిటీ లూజెస్ హీ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. పీపుల్ విల్ మూవ్ అవే. ఎంతమంది అందరూ అగ్రికల్చర్ సాయిల్స్ నుంచి దూరం అయ్యారంటే ద హోల్ పాపులేషన్ విల్ గెట్ ఎఫెక్ట్, నాట్ ఓన్లీ ద ఫార్మర్ హూ లీవ్స్ కదా. అంటే ఇక్కడ ఇది మీరు చెప్తున్నట్లు 0.5 ఉంది కదండి, అది ఎంత ఉండాలి? 3% ఉండాలండి మినిమం. 3% ఉండాలి. అది మన ఇండియన్ సాయిల్స్లో 65% ఆఫ్ ద సాయిల్స్లో లెస్ దెన్ 0.5 ఉంది. 0.5 కూడా లేదు. నేను ఈ సెషన్ ఒకటి యూనివర్సిటీలో కండక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను చెప్తా ఉంటే ఈ ఫిగర్స్ మనకి www.savesoil.org అని ఒక సైట్ ఉందండి. ఇప్పుడు సచ్ ఎ బ్యూటిఫుల్ కంటెంట్ ఇస్ దేర్. అంటే ఇట్ ఈస్ ఆల్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ సో మెనీ ఇయర్స్ రీసెర్చ్ అనమాట. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి వీటి మీద పనిచేసే, వాళ్ళందరు ఫైండింగ్స్ దాంట్లో పెట్టి ఉంచారు. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. సో ఈ కంటెంట్ తీసుకొని మేము వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం వెన్ వీ గో అండ్ డూ సెషన్స్ ఇన్ యూనివర్సిటీస్ ఆర్ కార్పొరేట్స్ అండ్ ఆల్. సో వెన్ ఐ వాస్ ప్రెజెంటింగ్ ఇన్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీ and I am saying 0.5% in India, one of the soil scientists is saying amma anta kuda ledu, ఇంకా తక్కువ ఉంది చాలా ప్లేసెస్లో. దిస్ ఇస్ ద కండిషన్. దీన్ని ఏం చేయకుండా వదిలేసామంటే వీ హ్యావ్ నథింగ్ వేర్ వీ కెన్ గ్రో సాయిల్, వేర్ వీ కెన్ గ్రో క్రాప్స్. ఇప్పుడు జనరల్గా ఎవరేం పట్టించుకోలేదు, ఊరికి ఇదంతా పైన వాలంటరీ జరుగుతుంది.
సో ఇలానే కంటిన్యూ అయితే ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో సిచ్యువేషన్ ఏంటి? బై 2040 కల్లా మనము 40% లెస్ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాం ఇవాళ కంట. ఓకే. అండ్ పాపులేషన్ వచ్చేసి 9.2 బిలియన్ ఆల్మోస్ట్ టచ్ అవుతుంది. సో ఉన్న జనాభాకి ఫుడ్ రాదు. సో ఫుడ్ షార్టేజ్ వల్ల చాలామంది చనిపోతారు. అండ్ సివిల్ వార్స్ జరుగుతాయి. సివిల్ వార్ అంటే ఆకలి పైన ఉన్నవాడు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని తినడం. ఓకే, ఫుడ్ కోసం కొట్లాడతారు ఇంకా. ఫ్యూచర్ ఫుడ్ వార్స్ విల్ బి ఫర్ ఫుడ్ ఆఫ్టర్ 10-15 ఇయర్స్. షూర్గా. యా, ఇఫ్ వి డోంట్ డు ఎనీథింగ్. ఓకే. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఆఫ్రికానే. లాస్ట్ 10 ఇయర్స్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 25 వార్స్ అయ్యాయి జస్ట్ టు అక్వైర్ ఫర్టైల్ సాయిల్, అగ్రికల్చరల్ సాయిల్ కోసం గొడవలు అయ్యాయి. ఓకే. సో ఇది చాలా చోట్ల ఆల్రెడీ చూస్తున్న పరిస్థితి. మనం ఇప్పుడే యాక్షన్ తీసుకుంటే ఇంకొక 25 ఇయర్స్లో దీన్ని మార్చుకోవచ్చు. లేదు అంటే ఒక 25 ఇయర్స్ టైం ఉంది మనకి. అంటే ఇప్పుడు మనకి 60 హార్వెస్ట్ లెఫ్ట్. అంటే పర్ ఇయర్ 2 హార్వెస్ట్ తీసుకున్నా కానీ ఇంకొక 25-30 ఇయర్స్ వరకు ఇప్పుడున్న భూమి కండిషన్లో పంటలు పండుతాయి. బట్ 30 ఇయర్స్ తర్వాత మనం ఇప్పుడు ఏం చేయలేము అని యాక్షన్ తీసుకుంటే ఇంకొక 150 ఇయర్స్ పడుతుంది ఇదే పరిస్థితిని రివర్స్ చేయడానికి. సో 150 ఇయర్స్లో ఎంత సఫరింగ్ ఉండొచ్చో మీరే ఒకసారి ఊహించుకోండి. ఇది తగ్గిద్దాం అనేది మన ప్రయత్నం ఇప్పుడే యాక్షన్ తీసుకుని. అంటే మీరు వాలంటీర్స్ అందరికీ లైక్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, వాళ్ళ సబ్జెక్ట్ తెలుసుకొని మీ దగ్గరకు వస్తుంటారా? ఈ కంటెంట్ అంతా మనకి ఆ సైట్లో దొరుకుతుందండి. అండ్ మన మీటింగ్స్ అవన్నీ కండక్ట్ చేస్తుంటారు. అండ్ బేసికలీ ఇఫ్ ఐఎమ్ ఎంఎస్సీ ఇన్ అగ్రికల్చర్, సో కొద్దిగా నాలెడ్జ్ కూడా ఉంటుంది కదా. దెన్ వీ రెఫర్ టు దట్ కంటెంట్ ఆన్ savesoil.org. ప్లస్ ఇది రీచ్ అవుట్ ఎలా అవుతుందంటే వెరీ ఆర్గనైజ్డ్ వేలో కార్పొరేట్స్ని రీచ్ అవుతున్నాము. యూత్ అండ్ ఎడ్యుకేషన్ వింగ్ ఒక వర్టికల్స్ అంటాం. దే వర్క్ ఇన్ వర్టికల్స్. వాలంటీర్స్ కూడా దే వర్క్ ఇన్ డిఫరెంట్ వర్టికల్స్. ఒక వర్టికల్ దే విల్ రీచ్ అవుట్ టు యూత్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడాల్సింది ఏంటి, వాళ్ళకి దీని గురించి ఎలా చెప్తారు అనేది కంటెంట్ రెడీగా ఉంటుంది ఆ టీమ్కి. అండ్ ద వాలంటీర్స్ ఆర్ ట్రైన్డ్. వాళ్ళు ఎక్కడెళ్ళి అక్కడ మాట్లాడేవాళ్ళు ఆ కంటెంట్ చూసుకొని ట్రైన్ అవుతారు. అట్లా కార్పొరేట్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడాల్సి అఫ్కోర్స్ ఈ బేసిక్ కంటెంట్ అంతా సేమ్ ఉంటుంది అనుకోండి ఈ ఫిగర్స్, బట్ వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయగలరో ఈ మూమెంట్లో అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. వెన్ ఇట్ కమ్స్ టు యూత్ అండ్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ డిఫరెంట్. చిన్నపిల్లలు ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశారు, సేవ్ అవర్ సాయిల్ ఫర్ అస్ అని. ఇప్పుడు కూడా యూ కెన్ రైట్ టు ద లీడర్ సో దట్ ఈ ప్రయత్నం అంతా ఫైనల్లీ ఫలించాలంటే ఏంటంటే పాలసీస్ రావాలి అంటే పీపుల్ సపోర్ట్ కావాలి కదా. నార్మల్లీ గవర్నమెంట్స్ 5 ఇయర్స్ వరకు వస్తారు, వాళ్ళు ఏమి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ తీసుకోరు. ఇది లాంగ్ టర్మ్ కదా, 25 ఇయర్స్ పడుతుంది దీన్ని రివర్స్ చేసుకోవాలని మనం ఇప్పుడు చేస్తే. కాబట్టి పీపుల్ సపోర్ట్, పీపుల్ విల్ ఆస్క్ వీ వాంట్ దిస్ అని అందరూ కలిసి అడిగితే దే విల్ బి ఫోర్స్ టు బ్రింగ్ ద పాలసీస్. ఆ పాలసీస్ ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి, ఫార్మర్స్ని ఎలా ఇన్సెంటివైజ్ చేయాలి, అదంతా కూడా పాలసీ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశారు ఈ సేవ్ సాయిల్ మూవ్మెంట్ వాళ్ళే. అందులో చాలా మంది సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారు. మరి పిఎం వీళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదా? అందుకే కదా 11 స్టేట్స్ MOU సైన్ అయినాయి కదండి. దే ఆర్ రెడీ టు వర్క్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ని స్టేట్స్ సైన్ చేసినాయి ఆల్రెడీ. దే ఆర్ విల్లింగ్ టు వర్క్ విత్ సేవ్ సాయిల్ మూవ్మెంట్ అండ్ ఇంప్లిమెంట్ దిస్. సో మొత్తంగా ఈ సేవ్ సాయిల్ ఆబ్జెక్టివ్ ఏంటండి? సో ఫైనలీ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రీచ్ అవుట్ టు ద హోల్ పాపులేషన్. ఓకే, దాంట్లో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ ద ఓటింగ్ రైట్స్, వాళ్ళు దే షుడ్ సపోర్ట్ ద గవర్నమెంట్స్ టు బ్రింగ్ ఇన్ ద పాలసీ. ఓకే, పాలసీ దేనికి తీసుకురావాలంటే ఫైనలీ వాట్ షుడ్ హ్యాపెన్ ఇస్ సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ మినిమం 3% లెవెల్కి అన్ని నేషన్స్లో తీసుకురాగలగాలి. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్. ఫస్ట్ ఇస్ రీచ్ అవుట్, సెకండ్ ఇస్ ఓటర్స్ సపోర్టింగ్ ద గవర్నమెంట్స్ టు బ్రింగ్ ద పాలసీ, అండ్ ఫైనలీ ఇవన్నీ పాలసీ తెచ్చాక సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ మినిమం 3% అన్ని ప్లేసెస్లో రాగలగాలి. దిస్ విల్ బి ద ఫైనల్. సో ఎక్కువగా సేవ్ సాయిల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇండియాలో ఫార్మర్సే. మీరు ఫార్మర్స్ని ఈ ప్రికాషన్స్కి వీటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా రీచ్ అవుట్ అవుతున్నారు? సో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి మనము ఫార్మర్స్తో వర్క్ చేస్తున్నాం. ఈషా ఫౌండేషన్ ఫార్మర్స్తో వర్క్ చేస్తుంది. సో దీనిలో FPOs అని ఉంటాయి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. సో ఈ ఆర్గనైజేషన్ ద్వారా
ఫార్మర్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, అంటే ఎట్లాంటి భూమి మనకి మంచి ఫలితాలు ఇస్తాయి అండ్ ఎట్లాంటి పద్ధతులు పాటించాలి అనే దానిపైన పర్సనల్గా ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. అండ్ కావేరీ కాలింగ్ ఒక మోడల్ ప్రాజెక్ట్, ఫార్మర్స్కి ఎట్లాంటి ఎకనామికల్ బెనిఫిట్ చేయొచ్చు ఫార్మింగ్తో అని. అంటే ఫార్మర్స్ అంటే ఫస్ట్ మనకు వచ్చే ఐడియా, వన్ ఆఫ్ ద ఐడియా ఈజ్ పూర్. ఫార్మర్ అంటే ఒక పూర్ మ్యాన్. బట్ కావేరీ కాలింగ్ ప్రాజెక్ట్లో ఫార్మర్సే జనరల్ ఫార్మర్ అంటే జనరల్ ఇన్కమ్ కంట ఒక 300 to 500% మోర్ ఇన్కమ్ హీఈస్ ఎర్నింగ్ త్రూ ఫార్మింగ్. సో ఇంత డబ్బు ఫార్మింగ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మోర్ పీపుల్ విల్ టేక్ ఇట్. అవును. మనకున్న ప్రాబ్లం వల్ల ఇది లాస్ట్ జనరేషన్ ఆఫ్ ఫార్మర్స్. ఎందుకంటే చాలామంది ఆక్యుపేషన్ మార్చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు ఫార్మర్స్ అవ్వట్లే, సిటీకి వచ్చి చదువుకుంటున్నారు. అండ్ చాలామంది సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారు ఉన్న ఫార్మర్స్లోనే. సో దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ ఫార్మర్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఇది కూడా ఒక రీజన్. సేవ్ సాయిల్ అనేది ఫార్మర్స్కి సపోర్ట్ కావాలి అని. సో ఇన్ కేస్ ఫార్మర్స్కి ఎడ్యుకేట్ చేసి దానిలో ఉన్న ఎకనామికల్ బెనిఫిట్ అండ్ సోషల్ స్టేటస్ ఒకటి క్రియేట్ చేయగలిగితే, అంటే ఫార్మర్కి కూడా ఒక రోల్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది సొసైటీలో అని గుర్తించి ఫార్మర్కి కూడా ఇంత డబ్బు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది, అది మనం ప్రొవైడ్ చేయాలి యాజ్ అ సొసైటీ. ఇఫ్ వీ అచీవ్ దీస్ 2 things దెన్ అవర్ ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్. మనకు ఆ ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది. లేదంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు గో ఇన్ టు అదర్ ఆక్యుపేషన్. సో ఫార్మర్స్గా ఎవరు ఉండట్లేదు ఈ మధ్య. ఇది మారాలి అంటే మేము పర్సనల్గా ఫార్మర్స్తో వర్క్ చేస్తున్నాము టు బ్రింగ్ అవేర్నెస్. అట్ ద సేమ్ టైం జనాలలో కూడా అవేర్నెస్ రావాలి. ఫార్మర్ రోల్ ఏంటి, ఫార్మర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఫార్మింగ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎట్లా మీరు ఫార్మింగ్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఈ బ్యాలెన్స్ వచ్చినప్పుడే మన ఫ్యూచర్ బాగుంటుందని మా ఉద్దేశం. ఫార్మింగ్ కూడా ఒక లూక్రేటివ్ ఆక్యుపేషన్ అనేది తెలియజేస్తామన్నమాట. ఫార్మింగ్ ప్రాక్టీసెస్ మార్చుకొని ఆయన సాయిల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకొని చేస్తే హౌ మచ్ యూ కెన్ ఎర్న్ అనేది చూపిస్తారు ప్రాక్టికలీ. అందులో ఉన్న ప్రోస్ అన్ని చూపిస్తారు. సో ఫార్మింగ్ కూడా ఒక వెరీ అట్రాక్టివ్ బిజినెస్ అయ్యేలాగా చేస్తారు. దట్ ఈస్ వాట్ ఆల్రెడీ హ్యాపెండ్. కావేరీ కాలేజ్ ప్రాజెక్ట్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మరి సేవ్ సాయిల్ మూమెంట్లో ఇవన్నీ అగైన్ దే కెన్ రిపీట్. చాలా ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి ఫార్మర్స్కి. సో పర్సనల్గా వీఆర్ టాకింగ్ టు ద ఫార్మర్స్. అట్ ద సేమ్ టైం జనాలలో కూడా అవగాహన పెంచాలి. సో దట్ ఈ సిస్టమ్కి అడాప్ట్ అవ్వాలి. నెక్స్ట్ జనరేషన్కి ఒక కొత్త సిస్టమ్ క్రియేట్ చేయాలి మనం. ఆ బ్యాలెన్స్ వచ్చినప్పుడే దెన్ వీ విల్ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్. అండ్ ఇంకోటి, ఇందులో చాలామంది వాలంటీర్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు. కొంతమంది ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎలా రీచ్ అవుట్ అవ్వాలి? సో ఎర్త్ బడీ అని ఒక రిజిస్ట్రేషన్ ఉంది savesoil.org వెబ్సైట్లోనే. దే కెన్ రిజిస్టర్ యాజ్ ఎర్త్ బడీ. సో దీని ద్వారా దే విల్ గెట్ ఇన్ టు అ వాట్సాప్ గ్రూప్. అండ్ ఇది కాకుండా మనకి ముఖ్యమైన సపోర్ట్ ఏంటి అంటే సోషల్ మీడియా. ఇవాళ మనకు తెలిసిందే ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టినా ఏం చేసినా కానీ ఒక 1000 మంది ఈజీగా చూస్తారు. అది వైరల్ అయ్యే కంటెంట్ కూడా అవ్వచ్చు. సో సోషల్ మీడియా పైన సేవ్ సాయిల్ గురించి ఎంతగా మాట్లాడితే అంత ఈజీగా జనాలకు రీచ్ అవుతుంది. ఓకే. సో #సేవ్ సాయిల్ అని యూజ్ చేసి ప్రతిసారి మనం పోస్ట్ చేస్తే ప్రపంచంలో ఎవరైనా ఫాలో అవ్వచ్చు దీన్ని, ఎక్కడ న్యూస్ అయినా కానీ. ట్రెండింగ్స్ కూడా ఉంటాయి ట్విట్టర్లో. ఎస్, అండ్ ట్విట్టర్లో కూడా క్యాంపెయిన్స్ జరుగుతుంటాయి. ట్విట్టర్ ఈజ్ వెరీ యాక్టివ్ ప్లాట్ఫామ్ ఫర్ సేవ్ సాయిల్ మూమెంట్. ఎందుకంటే గ్లోబల్ లీడర్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ అందరూ ఉన్న ప్లాట్ఫామ్ ఇది. అండ్ అందరూ ఒకరితో ఒకరు కాన్వర్స్ చేసుకునే ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం మన వాయిస్ రేజ్ చేస్తే ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. ఒక రీసెంట్ ఇన్సిడెంట్, ఒక 7-year-old కిడ్ జో బిడెన్కి లెటర్ రాశాడు టు సేవ్ సాయిల్. యుఎస్ ప్రెసిడెంట్ దీనికి రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్ పైన. సో ఇంత బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో జస్ట్ ఒక ట్వీట్తో మనము ఒక కంట్రీ ప్రెసిడెంట్తో మాట్లాడచ్చు ఇవాళ. ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్ ఫోన్లో. సో ఇది యూజ్ చేసుకుని సేవ్ సాయిల్ మూమెంట్ని యాంప్లిఫై చేస్తే ఇట్ విల్ బీ అ ట్రెమెండస్ సపోర్ట్. అండ్ ఆల్సో ఆన్ గ్రౌండ్ యాక్టివిటీస్ కూడా మేము ఎట్లయితే వాకథాన్స్ చేస్తున్నాం ఇట్లా డెఫినెట్లీ లోకల్ సెంటర్స్ ద్వారా యూ కెన్ గెట్ ఇన్ టచ్. బట్ if you come to know about the events that are happening, walkathon, standathon, wherever you come to know, everybody is వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. దాంట్లో ఈషా వాలంటీర్ అయి ఉండాలని ఏం లేదండి. మేము ఇప్పుడు సెషన్స్ కండక్ట్ చేయడానికి వెళ్ళిన యూనివర్సిటీస్కి, కార్పొరేట్ ఆఫీసెస్కి చెప్తున్నాము ఇలా చేస్తున్నాము వాకథాన్, స్టాండథాన్, యూ కెన్ ఆల్సో కమ్ అండ్ పార్టిసిపేట్ అని. ఓకే. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ ఇన్ దిస్.
అండ్ ఇంకొక పాయింట్, రైటింగ్ టు లోకల్ లీడర్స్. సో savesoil.org వెబ్సైట్లోనే మీకు రైట్ టు ద లీడర్స్ ఒక ప్లేస్లో ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి లోకల్ అగ్రికల్చర్ మినిస్టర్, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వీళ్ళకి పర్సనలైజ్డ్ లెటర్ రాయొచ్చు టు సేవ్ సాయిల్. అండ్ నాట్ జస్ట్ అవర్ లీడర్స్, ఎనీవన్ ఇన్ ద వరల్డ్ యూ కెన్ రైట్ టు. ఆ ఫెసిలిటీ, ఆప్షన్స్, ఈమెయిల్ ఐడీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ కూర్చుని మీరు జస్ట్ ఎక్కడ కదలకుండా గ్లోబల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. మనం ఎంత తొందరగా యాక్ట్ చేస్తే అంత తొందరగా మన సాయిల్ని మనం కాపాడుకోవచ్చు. నైస్. సో చూసారు కదండి, ఓవరాల్గా సేవ్ సాయిల్ అంటే ఏంటి, సద్గురు గారు దీన్ని ఎందుకు లీడ్ చేస్తున్నారు, అండ్ మెయిన్గా ఇందులో ఉన్న ఇంటెన్షన్స్ అన్నీ నాకు చాలా క్లియర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీకు కూడా సేవ్ సాయిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా దానికి మేము ఆన్సర్ ఇస్తాము. అండ్ మరిన్ని లాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం మా ఆదాన్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.